హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీహ. మీరు అనుకోవచ్చు నేను ఎక్కడికి వచ్చానని. మేము వచ్చేసి పిల్లల మర్రి పార్క్ అయితే వచ్చినాం గాయస్. నేను ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ టైంగా వచ్చాను. మీరు ఎవరన్నా ఇక్కడికి వచ్చినారనుకో కామెంట్ చేయండి. నాతో పాటు మీకు కూడా చూపిస్తాను గాయస్ ఈ పార్క్ని. లెట్స్ గో గాయస్. మేము వచ్చేసి ఎంట్రన్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము ఆల్రెడీ మా కార్ని అయితే ఆల్రెడీ పార్క్ చేసాం. ఇది వచ్చేసి మినీ జూ పార్క్. మనమైతే టికెట్ తీసుకొని అయితే వెళ్ళాలి. ఈ ఎంట్రన్స్లో మేము వచ్చేసి చాలా పిక్స్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ వచ్చేసి గుడి కూడా ఉంది గాయస్, కానీ మేము వెళ్ళలేము ఎందుకంటే మేము నాన్ వెజ్ అయితే తిన్నాము. మీరు వచ్చినప్పుడు ఈ టెంపుల్ని విజిట్ చేయండి ఖచ్చితంగా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాం కదా గాయస్. ఇక్కడ వచ్చేసి మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. చూడండి, మా తమ్ముడు వచ్చేసి పైకి ఎక్కుతున్నాడు, నేను వచ్చేసి కింద అయితే పోజ్ ఇచ్చాను. ఎంట్రన్స్కి అయితే వెళ్ళాక మనకి రైట్ సైడ్కి అయితే పిల్లల మర్రి పార్క్ అయితే ఉంటుంది. కానీ మేము వచ్చేసి ఇంకొంచెం ముందడికి పోతే మినీ జూ పార్క్ వస్తుంది. మేము వచ్చేసి ఫస్ట్ మినీ జూ పార్క్ని అయితే విజిట్ చేసాం. అయితే మేము లెఫ్ట్ సైడ్ అయితే పోతుంది గాయస్. ఇక్కడ వచ్చేసి చాలా బర్డ్స్ ఉంటాయి, అలాగనే స్నేక్స్ ఉంటాయి. నేనైతే ఆ స్నేక్స్ అయితే ఫుల్ భయపడాను గాయస్. అది అసలు ఎంత ఉన్నాయో తెలుసా గాయస్. నేను వచ్చేసి షాక్ అయినా. ఇన్ని స్నేక్స్, ఇంత పెద్ద స్నేక్స్ అయితే చూడడం ఫస్ట్ టైం. మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి, అని మీకు చూపిస్తా. ఇక్కడ వచ్చేసి చాలామంది ఆడుకుంటున్నారు, ఎంజాయ్ కూడా చేస్తున్నారు. చాలామంది ఇక్కడ షటిల్, బ్యాడ్మింటన్ అట్లా కూడా ఆడుకుంటున్నారు కొంతమంది. ఒకసారి చూడండి, అక్కడ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అయితే కొన్ని బర్డ్స్ లైక్ హెన్స్ కూడా ఉన్నాయి, చూసారా. ఇక్కడ అవి రాసున్నాయి దాని నేమ్స్ అట్లా. చూడండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది కూడా డిఫరెంట్గా ఉంది. ఈ సిల్వర్ది అంట. ఇది ఎక్కడ ఉంది? అక్కడ ఉందా? ఇక్కడ ఇది వచ్చేసి ప్యారెట్ ఎక్కడ ఉంది? అక్కడ లేదు. ఇది వచ్చేసి పైకి ఎగిరింది అనుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ త్రీ ఉన్నాయి అనుకుంటా. 3 అయితే ఉన్నాయి. కొన్ని అయితే నిద్రపోతున్నాయి, కొన్ని అయితే ఆడుకుంటున్నాయి, కొన్ని అయితే ఫుడ్ తింటున్నాయి గాయస్. చూడండి, నేనైతే అక్కడ చూపిస్తున్నా. ర్యాబిట్ కూడా ఉంది గాయస్. నాకు ర్యాబిట్స్ అంటే చాలా ఇష్టం, కానీ అవి కరుస్తాయని నాకు భయం వేస్తుంది. ఆగండి, నేను ఇంత మంచి పార్క్ చూపిస్తున్నా. మీరు లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మీరు కనుక మా ఛానల్కి కొత్తగా వచ్చినారనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. అవి ఎక్కడైతే లీవ్ చేస్తావో ఆ బర్డ్స్ నేమ్స్ వచ్చేసి ఆ బోర్డు మీద అయితే రాసున్నాయి అండి. ఇప్పుడు వచ్చేసి స్నేక్ అయితే వస్తుంది. చూడండి, అవి చూసారా, అక్కడ ఒక స్నేక్, ఒక చివరికి ఆ డోర్ దగ్గర స్నేక్ అయితే ఉంది కదా గాయస్, చూసారా. ఇక్కడ టార్టాయిస్ ఉంది, అందులో తప్ప కనిపించట్లేదు మాదిరిగా. ఇది కూడా స్నేక్ అనుకుంటా, లేదేమో. ఇక్కడ వచ్చే స్నేక్స్ ఉంటాయి ఇలాంటివి. ఈ లాస్ట్ వన్లోనైతే పెద్దది స్నేక్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి క్రొకడైల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చూసారా. అక్కడ వాటర్ ఒక చూడండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్రొకడైల్స్ అయితే ఉన్నాయి గాయస్. ఇంకొంచెం ముందుకు పోతేనైతే గాయస్ ఇక్కడ వచ్చేసి పార్క్ అయితే ఉంటుంది గాయస్. చూడండి, అక్కడ మీరు చూడొచ్చు, అక్కడ పార్క్ ఉంది. మేమైతే కొద్దిసేపు ఎంజాయ్ చేసాం. అలానే ఇక్కడ చైర్స్ వచ్చేసి అక్కడ కూర్చోడానికి బెంచెస్ ఉంటాయి కదా గాయస్, అవి వచ్చేసి వుడ్లాగా చేసి ఉన్నాయి. చూసారా, స్లైడ్ చాలా ఉన్నాయి ఇక్కడ. మేము అది వచ్చేసి తిరిగాము, ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ పార్క్లోని వచ్చేసి. ఈ పార్క్ వచ్చేసి చాలా బాగుంది. డిఫరెంట్ కూడా ఉన్నాయి, నాకు తెలియనివి. మేము వచ్చేసి మళ్ళీ ఇంకో సైడ్కి పోతున్నాం. అక్కడ ఒకటి డీర్స్ ఉంటాయంట, లైక్ ఫిషెస్ కూడా చూస్తాం అక్కడ. చూసారు గాయస్, మేము వచ్చేసి స్లైడ్ అయితే ఆడుకుంటున్నాం.
నాకైతే స్లైడ్ అంటే భయం, ఎందుకు కింద ఆడుతున్నాను, అందుకే నేను కాలు పైన పెట్టుకొని జారాను. ఒకసారి చూడండి మా తమ్ముడు ఎలా జారుతాడు, చూసారా, భయం లేకుండా జారాడు. నెక్స్ట్ వచ్చేసి మేము ఫిషెస్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చేసి ఫిషెస్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయ్స్. చూసారా ఇక్కడ ఫిషెస్ పేర్లు కూడా రాసున్నాయి పైన. ఇక్కడ వచ్చేసి ఒక క్యాట్ ఫిష్ అయితే నాకు గుర్తుంది, ఒక నేమ్ చూపిస్తాను, అది వస్తుంది. చూసారా అక్కడ కొన్ని బ్లాక్ కలర్ ఉన్నాయి, దాని పైన రాసింది కదా క్యాట్ ఫిష్ అని. ఇక్కడ వచ్చేసి చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి గాయస్, మీరు చూడని కూడా ఉండొచ్చు దీంట్లో. చూసారా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. అవి బ్లాక్లో ఉన్నా కానీ దానికి ఒక అందం ఉంది, అనుకో కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి, లేకపోతే ఒక దాంట్లో ఒకటి కూడా ఉండొచ్చు. మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి అయితే వచ్చాం గాయస్. ఇక్కడ ఏమో ఉంటాయేమో అనుకున్నాం నేను మా తమ్ముడు, కానీ ఇక్కడ ఏమైనా ఉంటాయేమో అనుకుంటే చూద్దామంటే అవి క్లోజ్ ఉన్నాయి. దాని లోపల ఏమైనా ఉంటాయేమో అనుకుంటే దాని లోపల ఓపెన్ చేయడం, డోర్ కూడా ఓపెన్ అవ్వడం లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము వచ్చేసి డీర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అంటే అక్కడ యానిమల్స్ కూడా ఉంటాయి. ఇదేదో హౌస్లో వచ్చింది అది. ఇక్కడ మీరు చూడొచ్చు అక్కడ యానిమల్స్ ఉండే ప్లేస్ కదా, కానీ అందులో అయితే యానిమల్స్ లేవు. ఎందుకంటే అవి ఎప్పుడో కాలంలో ఉండేవి, ఇప్పుడు అవి తీసేస్తారు అక్కడ నుంచి, వేరే దాంట్లో పెట్టి వచ్చాడు. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చిన్న చిన్న డీర్స్ అయితే ఉన్నాయి. మీకు ఛాలెంజ్ పెడుతున్నా, మీరు కామెంట్ చేయండి, డీరు ఏం తింటుంది లేకపోతే తాగుతుంది, కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి హంటర్లు కూడా ఉంటారంట, వేటగాళ్ళు. పాపం ఈ డీర్స్కి అయితే ఫుడ్ లేవు, అక్కడ ఓన్లీ ఫుడ్ కోసం వెతుకుతున్నాయి. ఓన్లీ అక్కడ ఒక చిన్న కొంచెం వాటర్ పౌండ్ అవుతుంది. ఇక్కడంతా వాటర్ ఉండేదంట, కానీ అది ఎండిపోయి అంత చిన్నగానే ఉందంట వాటర్. సో అందుకే ఆ ఫుడ్ కూడా సరిగా లేదని ఆ డీర్స్ అయితే బక్క చిక్కిపోయినాయి. అయితే అక్కడ నెట్ వేసారు, ఎందుకంటే డీర్స్కి సేఫ్టీ కోసం. ఎందుకంటే అక్కడ టైగర్స్, లయన్స్ అలా తిరిగేవంట, అక్కడ ఉండేవంట చెప్తున్నారు, కానీ మాకైతే ఏమీ కనిపించలేదు. ఇప్పుడైతే మేము వచ్చేసి పిల్లల మర్రి చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాం గాయస్. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను అప్పుడు చెప్పాను కదా కొంతమంది షటిల్ ఆడుతున్నారు అని. ఇక్కడ చూడొచ్చు వాళ్ళు ఆడుతున్నారు. చూసారా ఇప్పుడు చూసారా ఎంత బాగుందో. ఇది ఎంత బాగుందంటే అది ఎట్లుందో మీరు చూడొచ్చు. అక్కడ వచ్చేసి ట్రీస్ అయితే బాగున్నాయి. నాకు తెలిసిన తలకి అది వచ్చేసి ఫారెస్ట్ అనుకుంటా. సారీ గైస్, నేను ఫారెస్ట్ అనుకుంటా అన్న, ఇది ఆల్రెడీ ఫారెస్టే. ఇప్పుడైతే మేము వచ్చేసి ఎంట్రన్స్కి అయితే వెళ్ళాం, పిల్లల మర్రి చెట్టుకి అయితే. ఇక్కడ కూడా మనం వచ్చేసి టికెట్ అయితే తీసుకోవాలి. మేము వచ్చేసి అక్కడ ఉండి కొంచెం ఎలా చేతులు కడుక్కుంటున్నాం, అలాగే మేము కొన్ని వీడియోస్ కూడా తీసాము. ఇప్పుడు మీకైతే చూపిస్తాను. 1000 సంవత్సరాలు ఉన్నాయంటే ఇవి. ఒక ఆకుని ముడితే 5000, అంటే ఒక ఆకుని ప్లక్ చేస్తే 5000 కట్టాలంట. సరే ట్రీస్ అంత పెద్ద అయ్యా, దానికి హ్యాండిల్ చేయాలి, అది వెయిట్ ఆపాలని అవి కొన్ని పెట్టారు అట్లా కింద. చూసారా అక్కడ 5000 కట్టాలని ఉంది ఒక ఆకు దింపితే. చూసారా అది వచ్చేసి ఇట్లా అని వచ్చింది. ఇవి కొన్ని కర్వ్డ్ షేప్లో కూడా ఉన్నాయి.
ఇవి వచ్చేసి వేల సంవత్సరాల నుంచి ఉందంట. ఒక బ్రాంచ్ నుంచి ఇంకో చెట్టు అట్లా పెరుగుతూ ఉన్నాయంట. ఇవి వచ్చేసి వేల సంవత్సరాల నుంచి పెరుగుతున్నాయి, అందుకే ఇంత పెద్దగా ఉన్నాయి. చూసారా, అక్కడ ఒక స్టాచ్యూ దగ్గర అయితే మేము వచ్చేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం, మళ్ళీ ఫొటోస్. ఎందుకంటే ఈ చెట్లు వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి, నేను ఎలా పోజిస్తున్నాము, మా తమ్ముడు ఎలా పోజిస్తున్నాం. ఇక్కడైతే మేము మళ్ళీ పార్క్ అయితే వచ్చాము. మేము మా తమ్ముడు వచ్చేసి ఉయ్యాలైతే ఊతున్నాం కొద్దిసేపు అలా. మా డాడీ అయితే మాకు ఊపిండు. ఇక్కడ కొంతమంది వచ్చేసి పిక్నిక్స్ చేసుకోవడానికి కూడా లంచ్ తెచ్చుకొని మంచిగా తింటున్నారు. మీరు కూడా విజిట్ చేయండి. హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి 2 hours పడుతుంది గైస్. మీరు తప్పకుండా విజిట్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.